मेरे को हिंदी में बात करने का नहीं आता, लेकिन उर्दू में बात करने का आता, तेलुगु में बात करने का आता। तेलुगु में बात करेंगे, राइट? ఈరోజు యాక్చువల్గా 14th సెప్టెంబర్ హిందీ దివస్ కదా, సెకండ్ సాటర్డే రావడం కారణంగా ఈరోజు 13th సెప్టెంబర్ రోజు మనము హిందీ దివస్ను జరుపుకుంటున్నాం. అంటే నిజంగా ప్రపంచంలో అతి ఎక్కువ మంది మాట్లాడే భాషలలో హిందీ కూడా ఒకటి కదా. కనుక ఇంగ్లీష్ తర్వాత మన దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మనం బ్రతకడానికి ఉపయోగపడేటటువంటి భాష హిందీ. అంటే తెలుగు కూడా ఎక్కువనే మాట్లాడతాం, కానీ మన దేశంలో ఉండే అన్ని రాష్ట్రాల్లో హిందీ మాట్లాడతారు. కనుక స్వాతంత్రం వచ్చిన కొత్తలో త్రిభాషా సూత్రాన్ని అమలు చేసే సందర్భంలో జాతీయ భాష అన్ని రాష్ట్రాల్లో ఉంటుంది, కానీ కొన్ని రాష్ట్రాల్లో తప్ప. ఉదాహరణకు తమిళనాడు లాంటి రాష్ట్రంలో హిందీకి అంత ప్రాధాన్యత లేదు, కానీ భారతదేశంలో ఉండేటటువంటి అన్ని రాష్ట్రాలలో హిందీకి ప్రాముఖ్యత చాలా ఉన్నది. అయితే మన రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మన దగ్గర ఉర్దూకు ఎక్కువగా ప్రాముఖ్యత ఉండేది. ఎందుకంటే మనలను పరిపాలన చేసినటువంటి నైజాం ప్రభువులు వారి యొక్క మాతృభాష ఉర్దూ కనుక మన ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో ఉర్దూ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కనుక హిందీ ఉర్దూ ఎక్కువగా మిక్స్డ్, అంటే కాస్త మనం అందరం కూడా ఉర్దూ ప్లస్ హిందీ చాలా దగ్గరి సంబంధం ఉన్నట్లు కనిపిస్తుంది, కాకపోతే లిపి వేరు. కనుక మీరందరూ కూడా హిందీని నేర్చుకోవడం ద్వారా, హిందీలో మాట్లాడడం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉండే ఉద్యోగాలను ఈజీగా పొందడానికి అవకాశం ఉంటుంది. కనుక హిందీ ఏముంది, 15 మార్కులు 18 మార్కులు లేదా 20 మార్కులు వస్తే పాస్ అవుతాం, ఇక మనకి ఎందుకులే హిందీ అనుకోకూడదు. కనుక హిందీని నేర్చుకోవడం ద్వారా, అది ఉత్తర భారతదేశం భాష కాదు, మనందరి భాష. కనుక మనం అందరం కూడా హిందీలో నేర్చుకోవడం ద్వారా, హిందీని నేర్చుకోవడం ద్వారా మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో పోయినప్పుడు మనకు జీవనము సాగించడానికి చాలా ఉపయోగపడుతుంది. కనుక నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరేది ఏమిటంటే, మీరందరూ కూడా ఈరోజు ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. మనం తెలుగు ఇంగ్లీష్ ఎట్లయితే ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి చదువుతామో, హిందీని కూడా తక్కువ చూడకుండా అంతే శ్రద్ధతో చదవాలని మరి ఇట్లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు హిందీ ఉపాధ్యాయులను అభినందిస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి పిల్లలను కూడా అభినందిస్తూ ముగిస్తున్నాను.